అదే 11వ అధ్యాయం చివరి వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ఒక దర్శనము చేసెదడు. పరిశుద్ధ రేఖను మన హృదయాలను పరిపూర్ణ చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు కూడా తండ్రి నాయన ప్రారంభ ప్రార్థన తండ్రి పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, వాక్య పాఠంలో ఉన్నారు. ఈ వాక్యములు ధ్యానించుకుంటుండగా తండ్రి, ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరే మా అందరితో కూడా మాట్లాడు, మమ్మల్ని బలపరిచి స్థిరపరచాలి. మరి ముఖ్యంగా ఈ భూమి మీద మీరు బాగా ఆయుష్ ఇచ్చినంతకాలం కూడా నిన్ను ఆనంద పెట్టే బిడ్డలుగా మేమందరం ఉండాలి తండ్రి, నిన్ను సంతోష పెట్టే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. కాబట్టి ఎలా ఉంటే నిన్ను ఆనంద పెట్టగలవు, ఎలా ఉంటే నిన్ను సంతోషపెట్టగలవు అని గుర్తిరిగి నిన్ను ఆనంద పెట్టే బిడ్డలుగా మేమందరం ఉండడం దయచేసి మీరే సహాయం దయచేయాలి. ఈ మాటలు వినుటకు తండ్రి నాయన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిన్న ప్రతి మాట కూడా తండ్రి నాయన విని వదిలేసే వారిగా కాకుండా నిన్న ప్రతి మాట హృదయం అనే పలక మీద భద్రం చేసుకుని ప్రతి ఒక్కరికి దయచేయాలి. నీ మాటలు చెప్పడానికి సిద్ధపడిన నాకు సంయోచితమైన జ్ఞానమును పరిముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించేందుకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మక సహాయాన్ని పంపించు. మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు వారి మీ నామమున ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి దేవత దేవుడి కృపను బట్టి దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయంలో భక్తి జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ భక్తి జీవితం అనేది మన జీవితంలో ఇలా ఉండాలి అనేది గుర్తు ఉండడం ఇంకా ప్రాముఖ్యం. భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోవడం ప్రాముఖ్యం. తెలుసుకున్న మనం అసలు బ్రతుకుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవడం మరీ ప్రాముఖ్యం. ఈ ప్రతి ప్రాముఖ్య విషయాన్ని మర్చిపోయి మన జీవితంలో ఎలా బ్రతుకుతున్నామంటే మనకి నచ్చిన విషయమే ప్రాముఖ్యం, లేదా మనం ఆలోచించిన విషయమే ప్రాముఖ్యం అనుకుంటూ దేవునికి నచ్చని వారిగా బ్రతికే వారి రోజు చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. భవ్య దేవుని యొక్క భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలో బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందరికీ బాగా తెలుసు. సో భక్తి జీవితం అంటే ఏంటి, ఆ భక్తి జీవితాన్ని ఎలా మనం కొనసాగించాలి, ఆ భక్తి జీవితం మనకు ఉండటం వలన ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి, ఎలాంటి పరిస్థితుల్లోంచి మనం మళ్ళీ లేవనెత్తబడతాము. అసలు భక్తి జీవితం మనకుంటే అసలు కష్టమే ఉండదా? భక్తిగా మనం బ్రతుకుతూ ఉంటే అసలు మనకి నష్టమే జరగదా? భక్తి జీవితం మనకుంటే ఇక ఏ ఇబ్బందులు ఉండవా అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు కొద్ది నిమిషాలు ఒక భక్తుడు మీకు పరిచయం చేస్తాం. భక్తుడిని అందరికీ తెలిసిన భక్తుడు. ఆ భక్తుడి జీవితం కూడా దేవుని యందు ఎంత గొప్పగా ఉందో, ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆయన నడవడిక ఎలా ఉందో అవన్నీ మనం జాగ్రత్తగా చూడగలిగితే ఈరోజు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. మరొకటి ఏంటంటే అసలు మనం అలా ఉండగలమా అని అనిపిస్తుంది. అందరికీ తెలిసిన భక్తుడు యోబు. యోబు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితానికి
చాలా అవసరమైన జీవితం ఎవరిదంటే యోబు గారి జీవితం. యోబు గారి గురించి ఒకసారి మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుడి వాళ్ళరా, యోబు గారి యొక్క జీవితం ఉన్నతంగా, యోబు గారి యొక్క పనులు కానివ్వండి, ఆయన జీవిత విధానం కానివ్వండి ఎంత గొప్పగా ఉందనంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఒక ఉన్నతమైన ఆయన జీవితం మనకు కనిపిస్తుంది. ఉన్నతమైన జీవితం మనకు కనిపిస్తుంది. అసలు ఆయన ఎలా ఉండేవాడు, ఎలా బ్రతికేవాడో మీరు ప్రాముఖ్యంగా ఆలోచించగలిగిన ఒకసారి అందరూ కూడా యోబు గారి దగ్గర అంటారు. మీ దగ్గర ఉన్న పరిస్థితి తెలిసి యోబు గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభవచ్చు. యూదు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుంటేమో. ఇప్పుడు ఎవరు పరిచయం చేస్తున్నాడు దేవుడు మనకి? యోబు గారు. మీరు ఈరోజు వింటున్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితానికి చాలా అవసరమైన మాటలు ఇవి. మన జీవితం వెలిగింపబడాలన్నా, మన జీవితంలో ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ధైర్యంగా ముందుకు నడిపించే జీవితమే యోబు గారి జీవితం. యోబు ఎలాంటి వాడే అంటే ఆయన గురించి కొన్ని మాటలు దేవుడే రాయిస్తున్నాడు. ఈ మాటలు ఎవరు రాయించారంటే ఒక మనుషుడు మట్టి బొర నుంచి, ఈ మట్టి బొర నుంచి, మట్టిలో ఉన్న మట్టి మెదడు నుంచి తనకు వచ్చిన ఆలోచన బట్టి రాసేసిన మాటలు అంటారు. ఇవి మనం కూడా రాసుకుంటూ ఉంటాం. ఒకసారి కొంతమంది డైరీ అలవాటు ఉంటుంది, ఉంటుందా లేదు కొంతమందికి. డైరీలో ఏం రాసుకుంటూ ఉంటాడు, ఆ రోజు జరిగింది రాసుకుంటాడు. ఒక్కొక్కసారి వాళ్ళకి వచ్చే ఆలోచనలు కూడా రాసుకుంటూ ఉంటాడు. పాటలు రాసేవారు ఉందనుకోండి, ఆ పాటలు రాసే వారికి కూడా వారికి వచ్చిన ఆలోచన బట్టే పాటలు రాస్తూ ఉంటాడు. వారికి నచ్చిన విధంగా పాటలు మడుస్తూ ఉంటాడు. వారికి నచ్చిన విధంగా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ కాకుండా చాలా పుస్తకాలు రాయబడి ఉన్నాయి. చాలా పుస్తకాలు రాయబడి ఉన్నాయి. రాయబడిన ప్రతి పుస్తకం కూడా ఎలా రాయబడింది? వారి ఊహను బట్టి రాయబడింది, వారి ఆలోచనలు బట్టి రాయబడింది, వారికి వచ్చే లేదా వారికి ఉన్న పరిస్థితులు బట్టి రాయబడిన పుస్తకాలు అనేకం ఉన్నాయి. ప్రేమ దేవుడు ఒకటా రెండా అంటే ఈరోజు కొన్ని లక్షల బుక్కులు ఉన్నాయి. మానవ ఆలోచనతో రాసిన పుస్తకాలు. ఆ పుస్తకాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు చాలా మంది చదువుతూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ వేరు, ఈరోజు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం వేరు. ఈరోజు చాలా మంది బైబిల్ చదవడం మానేశారండి. క్రిస్టియన్సే అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, క్రీస్తుని వెంబడిస్తున్న వారే వాళ్ళు చదివే పుస్తకాలు ఏంటో చెప్పమంటారా? బైబిల్ పక్కన పెడతారు. బైబిల్లో ఉన్న మాటలు తర్వాత చదువుతామని అని చెప్పేసి బైబిల్ గురించి కాకుండా వేరే స్టోరీ చదువుతూ ఉంటాడు. వేరే స్టోరీని చదివి ఆ స్టోరీలు చెబుతూ ఉంటారు చాలామంది. మీరు గమనించారో లేదో, చాలామంది మాటల్లో మన జీవితాన్ని వెలిగించడానికి ఎవరి మాటలు కావాలంటే దేవుని మాటలు కావాలి. ఎవరు దేవుని మాటల కంటే గొప్పగా బయట ఉన్నవారి మాటలు చెప్పండి. చాలా మంది బయట ఉన్న వారి గురించి ఎవరున్నట, ఒక పెద్ద ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు తప్ప ఏ వ్యాపారం కలిసి రాలేదు. ఇంచుమించు ఆయనకి 60 సంవత్సరాలు వచ్చేసరికి
అప్పుడు దాకా ఓడిపోతూ ఉన్నాడు వ్యాపార విషయంలో. అతనికి 65 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక వ్యాపారం పెట్టాడట. ఆ వ్యాపారం పెట్టిన తర్వాత అతను కోటేశ్వరుడు అయిపోయాడట. మీరు జీవితంలో ఓడిపోతున్నారు కాబట్టి అటువంటి వారు చూడండి, అతను గెలిచినట్టే మీరు కూడా ఎప్పటికప్పుడు గెలుస్తారు అంటారా? చూసారా లేదా? ఆయన ఎవరు కాదు, ఇప్పుడు చాలా మంది చికెన్ సంబంధించింది ఏదో KFC ఏదో అని అతను చూసి మనం ధైర్యపడాలా? బైబిల్లో వచ్చిన మాటలు, చెప్తున్న మాటలను చూసి ధైర్యం వస్తుందా? నిజంగా చెప్తున్నా, క్రైస్తవుడైతే, క్రీస్తుని కలిగి ఉన్నవాడంటే దేవుని మాటల వల్లే ధైర్యపడతాడు. ఎన్నో స్టోరీలు చెప్తే అది కథనంగా బాగుంటుంది, ఇది గొప్పవాడు కదా, బాగా చెప్తున్నాడు కదా అనుకోవడం బాగుంటుంది తప్ప, అది కొంతవరకే మన జీవితం తీసుకెళ్తుంది తప్ప చివరి వరకు తీసుకువెళ్ళే స్టోరీలు కాదవి. బైబిల్లో ఉన్న మాటలే మనల్ని నిత్యము బలపరిచే మాటలు. దీని తప్ప వేరే మాటలు తీసుకోవడం వీల్లేదు. తీసుకోవడం ఒకసారి కానీ దాన్ని అదే పరిగణలో తీసుకోవడానికి వీల్లేదు. ఎవరితో మనకు అవసరం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన భక్తుడి చరిత్ర మనం ఆలోచిద్దాం. ఆయన ఎలా బ్రతికాడో ఆలోచిద్దాం, ఎలా ఉన్నాడో ఆలోచిద్దాం, ఎంత గొప్పవాడో ఆలోచిద్దాం. ఒకసారి యోబు గ్రంథం ప్రారంభాధ్యాయము ప్రారంభవచనం. యూదు దేశంలో ఒక మనుషుడు, యోబును ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆగుతాడు ఇక్కడ. ఒక భక్తుడు పరిచయం చేశాడు. ఆ భక్తుడు క్యారెక్టర్ చెప్తున్నాడు. ఆ భక్తుడు క్యారెక్టర్ ఏంటట? యథార్థవంతుడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఏం లేదట, చెడే లేదు. ఒక భక్తుడు మనం పరిచయం చేసుకుంటున్నామంటే ఆ భక్తుడిలో ఉన్న క్వాలిటీ ఏంటో మనకు బాగా అర్థం కావాలి. అతడు యథార్థవంతుడట. యథార్థవంతుడు అంటే మీకు అర్థం అవ్వాలి, ఆయన చేసే పనిలో ఎక్కడ లోపం అనేదే లేదు. మనం పని చేస్తూ ఉంటాం, మనం వ్యాపారాలు చేస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా మన కుటుంబం గడవాలంటే ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు యోబు కుటుంబం గడవాలంటే ఏం చేయాలి? యోబు పని చేయాలి, వ్యాపారం చేయాలి, అతడు ధనాన్ని సంపాదించాలి. ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే యోబు చేసే పనిలో ఎలాంటి మోసము కూడా లేదు. ఎలాంటి మోసం లేదండి. యథార్థవంతుడట. రెండోది, అన్యాయం చేసేవాడు. న్యాయవంతుడంటే ఏం చేసేవాడు కాదని అర్థం, అన్యాయం చేసేవాడు కాదు. మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. యోగులో ఏ లక్షణాలు ఉన్నాయండి? మంచి లక్షణాలు. ఆయనకున్న ఈ మంచి లక్షణాలు ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునే మంచి లక్షణాలు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, వారి కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని లేవనెత్తే పని కూడా చేసే మంచి గుణం కలిగిన వాడే ఎవరైనా యోబు గారు. ఈ యథార్థత, న్యాయం ఎందుకున్నాయని మనం బాగా ఆలోచిస్తే ఆయన చేసే పని ఏంటంటే
లేదా ఆయనకున్న అలవాటు ఏంటంటే మరి బాగా ఆలోచించగలిగితే రాయబడ్డ మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఏముంది, ఆయనకి భయము ఉంది, భక్తి ఉంది. మనకి ఏదో ఒకటి ఉంటుంది, రెండు కలిపి ఉండవు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకోండి. భయం లేదా భక్తి. ఒకవేళ రెండు ఉంటే మటుకు వారిని ఏమన్నాడంటే దేవుడు ధన్యుడు. ఎవరిని విమర్శించట్లేదు. ఎవరికి వారు ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. దేవుని యందు నాకు భయము భక్తి రెండు ఉన్నాయా లేదా? ఈ భయము భక్తి ఉండటం వలన ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేసేవాడు ఆయన? చెడుతనము విసర్జించి ఉన్నవాడు, లేదా విసర్జించిన వాడు. అంటే ఆయనలో ఏం లేదట, ఇంకా చెడు లేదట, చెడికి చోటు లేదట, ఆయనకి చెడికి చోటు లేదట. ఇప్పుడు మొత్తం మీరు టోటల్గా యోబు గురించి ఆలోచిస్తే యోబు గారి యొక్క జీవితం ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. దేవుడిలో చక్కగా ముందుకు నడుస్తున్నాడు ఆయన. ఈ వారం ఆయన ఎంత చక్కగా దేవుడు ఎదిగాడో మీకు అర్థం కావాలి. అదే నేర్పిస్తాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం అంటే ఎలా చేసేవాడు, ఆయనలో ఏ ఆలోచనలు ఉండేవి, ఎప్పుడు కూడా దేని గురించి ఆయన ఎక్కువ ఆలోచించేవాడు, అది మనకు అర్థమైతే ఈరోజు కూడా మనం కూడా నిజమే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఈ ఆలోచన నాలో ఉండాలి కదా, ఈ తలంపులు నాలో ఉండాలి కదా. అసలు ఉన్నాయా లేవా ప్రశ్న. ఇంతకీ ఏం చేసేవాడు ఈయన అనేది మనం ఆలోచిస్తే ఈయన గురించి చాలా క్లియర్గా రాయించాడు దేవుడు. ఆయనకి ఏమేమి ఉన్నాయో ముందే రాయించాడు చూడండి. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగినది. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 10 మంది పిల్లలు. ఈ 10 మందిలో 7 ఎవరట? ఒక సంతానం, ముగ్గురు ఆడవారు. 10 మంది పిల్లలు కలిగి ఉన్నాడు యోబు గారు. తర్వాత అప్పుడు ఆశ్చర్యపుత్రుడు చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. ఇవన్నీ ఏంటట? ఈ గొర్రెలు, ఎడ్లు, ఇంకా ఏమి రాశాడు అవన్నీ, ఇంకా వాటిని చూసుకోవడానికి పనివారు. ఇవన్నీ ఆనాటి కాలంలో ఏంటట? ధనం కాదట, బంగారం కాదట, స్థలాలు కాదట, బిల్డింగ్లు కాదట. ఆనాటి కాలానికి ఏంటట? గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, పనివారు. ఇవన్నీ ఆస్తి. ఇవన్నీ ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి? యోబు గారు కలిగి ఉన్నారు. యోబు గారి గురించి ఒక చక్కటి మాట దేవుడు రాయించాడు అక్కడ. చూడండి మాట. కనుక తూర్పు దిక్కు జనులందరిలో, అంటే ఆ ప్రాంతంలో, ఆ తూర్పు దిక్కు అంటే ఆ యొక్క యోబు గారు ఉన్న ప్రాంతంలో జనులందరికంటే గొప్పవాడిగా ఉండెను. గొప్పవాడిగా ఉండెను అంటే నిజానికి ఇంకా అక్కడ తన ఊరిలో కాదట, తన ఊరిలో కాదు, ఆ తూర్పు దేశంలో ఉన్న వారందరూ కంటే కూడా గొప్పవాడు. అంటే ధనవంతుడు. ధనవంతుడు. ఈ ధనవంతుడికి పిల్లలు ఉన్నారు కదండి. ఇప్పుడు ధనవంతుడు అంటే దేనిని పట్టించుకుంటాడు? ఎప్పుడు డబ్బు ఉందనుకోండి, బాగా మనకి డబ్బు బాగా ఉంటే
భక్తి బాగా ఉంటుందా? డబ్బు ఎప్పుడైతే మనకు వస్తుందో ఏం దూరం అవుతుంది? భక్తి దూరం అవుతుంది. నిజం చెప్పాలంటే అండి, మరి ఎక్కువగా అందుకే ఒక మాట అంటాడు, ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ధనం ఈ భూమి మీద కూర్చుకోవద్దు అంటాడు. ఎందుకు? నీకు ధనం ఎక్కడైతే నువ్వు పోగేసుకుంటావో నీకు మనసు ఉంటుందిగా, ఉంటుందా లేదండి? మీకుందా లేదా మనసు? ఆ మనసు ఏం చేద్దంటే, నువ్వు దాచుకుంటావు కదా డబ్బు, దాని మీదకి వెళ్ళిపోద్ది. ఆస్తి ఉందనుకోండి, ఆస్తి మీదకి వెళ్ళిపోతుంట. నీకు ఏమన్నా పొలాలు ఉన్నాయనుకోండి, పొలాల మీదకి వెళ్ళిపోతుంట. అంటే ఆయన ఏమి ఊరకనే చెప్పట్లే, ఆ ఉండటం వల్ల ఏంటంటే నీకు నష్టం కలుగుద్ది. నువ్వు అనుకుంటావు పొలం ఉంది కాబట్టి నాకు ప్రతి ఏటా ధాన్యం వస్తుంది, ఆ డబ్బులు నేను తీసుకున్న తర్వాత బ్యాంకులు కట్టుకుంటే వడ్డీ పెరుగుతుంది, బంగారం కొనుక్కోవచ్చు అంటే ఇవన్నీ అనుకుంటావు. ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? మనసు వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఈ మనస్సు ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గరే ఉండాలి, దేవుని మీదే ఉండాలి. ఈరోజు కోటంత డబ్బు సంపాదించేసరికి మన మనసు ఎక్కడ పోతుంది? అక్కడ పోతుంది చాలా మంది. కానీ యోబు గారట కొంచెం ఆస్తి గలవాడు కాదట, ఆ వీధిలో గొప్పవాడు కాదట, ఆ ఊరిలో గొప్పవాడు కాదట, ఇంచుమించు ఆ తూర్పులోనే అంటే తూర్పు దేశంలో ఉన్న వారికంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు ఏం చేశాడో తెలిస్తే ఎంత బాగుంటుందో తెలిసిందా? మరి ఎప్పుడన్నా మరి యోబు గారి గురించి ఆలోచించలేదు నాకు తెలియదు, కానీ యోబు గారి గురించి ఈరోజు మీరు ఆలోచిస్తే అంత గొప్పవాడు ఏం చేశాడో అన్న విషయం మనకు అర్థమైతే ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు కింద 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయకూడినప్పుడు. మీకు అర్థమవుతుందా? యోబు గారికి 7 పిల్లలు కదండి, మగ సంతానం చెప్పేది. ఈ 7 కూడా వంతులుగా పంచుకున్నారట. ఏంటి పంచుకోవడం? భోజనం పెట్టడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుడు ఇంటికాడ 7 పంచుకున్నారట. ఒక రోజు పెద్ద కుమారుడు అయితే, 2వ రోజు చిన్న కుమారుడు, అలా 7 రోజులు కూడా వంతులుగా పంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ప్రతిరోజు కూడా యోబు కుటుంబంలో ఏంటట? ఆనందం, సంతోషం. ఈ ఆనందం సంతోషం ఎక్కువైంది అనుకోండి, ఎవరు మర్చిపోతాం? మన కుటుంబాల్లో వివాహాలు జరుగుతాయండి, వివాహాలు జరుగుతాయి. వివాహం జరిగినప్పుడు దేవుడికి ఇచ్చే వాల్యూ దేవుడికి ఇస్తారా? ఇస్తామనొచ్చు. కానీ మీరు పెళ్లి జరుగుతున్న ఇల్లు చూడొచ్చాలి, అక్కడ దేవుని మర్చిపోతాడు, లోకంలో ఉన్నవన్నీ జ్ఞాపకం వస్తాయి. చాలా ఇప్పుడు బయట గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులు వివాహం చేసుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే దేవుణ్ణి ఏదో ఒక విషయంలో మర్చిపోతారు. అంటే ఇంత పెద్ద ఫంక్షన్లో మరి ఏం చేస్తాం? ఏదో ఒక పొరపాటు జరుగుద్ది కదా. పొరపాటు జరగవచ్చు. ఎక్కడ జరగకూడదు? దేవునిలో జరగకూడదు. బయట జరిగితే దానికి క్షమాపణ ఉంటుంది, కానీ దేవుళ్ళలో జరిగితే మటుకు ఆయన చాలా బాధపడతాడు. ఒకవేళ తెలియక పొరపాటు జరిగితే వేరే విషయం, తెలిసి చేస్తే చాలా దారుణం అండి, చాలా దారుణం. చిన్న చిన్న విందులకి, చిన్న చిన్న సరదాలకి మనం దేవుడు మర్చిపోతున్నాం కదండి. దేవుడు మర్చిపోతున్నాం కదండి. ఇక చిన్న చిన్న సరదా చెప్పండి. మన సంవత్సరానికి ఒక రోజు వచ్చే సరదాలోనే దేవుడు మర్చిపోతూ ఉంటాం.
లేదా కొన్ని సంవత్సరాలు వచ్చే పెళ్ళిళ్ళు మర్చిపోతూ ఉంటాం. కానీ యోబు గారి జీవితంలో సంవత్సరానికి ఒకసారి కాదండి, 6 నెలలకు ఒకసారి కాదండి, నెలకు ఒకసారి కాదండి, వారానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు కూడా ఏంటంట ఫంక్షన్లే. మరొక విషయం ఏంటంటే కూతుర్లు ఉన్నారు కదా, 3 కూతుర్లు ఉన్నారు కదా ఆయనకి, యోబు గారికి. వాళ్ళకి ఏమైనా వంట చేసుకునే పని ఉందా? లేదు. వాళ్ళు సపరేట్గా ఏం వండుకోకర్లేదు. ఎందుకనంటే 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 ఒక్కొక్కరింటికి ఒక్కొక్క రోజు అయితే 7 రోజులు అయిపోతుంటే మళ్ళీ 7వ రోజు అయ్యేసరికి మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి మరొక ఇంటి దగ్గర. అంటే వీళ్ళకి వంట చేసుకునే పని లేదు. అంతా చాలా ప్రశాంతమైన వాతావరణంలో గొప్పగా ప్రతిరోజు కూడా విందు జరుగుతుంది. విందు జరుగుతున్న టైంలో యోబు గారు ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఉన్నాడా? ఏ గొడవ లేదు, నా పిల్లలు రోజు ఒక్కొక్కరింటికాడ ఒక్కొక్క రోజు భోజనము, నా ఆడపిల్లలకి ఏ లోటు లేదు, నా మగ పిల్లలకి ఏ లోటు లేదు, నాకు ఆస్తి చాలా ఉంది, ఈ ఊజి దేశంలోనే, ఈ తూర్పు దేశంలోనే నేను గొప్పవాడిని, నాకంటే ఉన్నవాడు లేడు అని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడా? అర్థం కావాలి. మనకి ఏదైనా కొంత జరిగే ఇంకా మందిరం లేదు, దేవుడు లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. నిజమంటే లోకం అలా అయిపోయింది. కొంతమంది అంటారంటే ఆదివారం మందిరానికి వెళ్ళవసరమే లేదు, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అన్నవాళ్ళు దేవుని దృష్టిలో అపవాదిగాళ్ళు. ఎవరి నోట్ అయితే నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళక్కర్లేదని వస్తుందో వారు నిజంగా దెయ్యపు సంబంధులు. కొంతమంది నోట్ అంటే బాధ కలిగిందండి అన్నారట, ఆదివారం మందిరానికి వెళ్ళిన పనే ఉంది, ఇంటికాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడా అన్నారటండి. మరి ఆ మాట కొంతమంది లోబడిపోతే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ జీవితం పాడైపోయినట్టే కదా. అలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో వారి మనస్సు కలిగిన వారు, అపవాది ఆలోచనలు కలిగి ఉన్నవారు ప్రేమ దేవుడు వారు ఆదివారం మందిరంలో నువ్వు కూర్చోంటే వాక్యం వినాలి, సంఘంతో కలిసి ప్రార్థన చెయ్యాలి, సంఘ సహవాసం. యేసుక్రీస్తు ప్రభువు దేనికి చేస్తా తెలుసా మీకు? సంఘానికి. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే మనము, మనకి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ సంఘంలో ఆయన శిరస్సు అయితే సంఘంలో నువ్వెవరో తెలుసా? శరీరం. ఈ శరీరంలో ఒకరు కాళ్ళు, ఒకరు చెయ్య, ఒకరు ముక్కు, ఒకరు నోరు, అంటే అన్ని అవయవాలుగా ఏం చేయబడ్డారు? అమర్చబడ్డారు. ఈ సంఘంలో ఉన్న నీవు ఒక వారం రాకపోతే, నువ్వు చెయ్యి అయితే ఇప్పుడు చెయ్యి రాకపోతే సంఘం ఏమైపోద్ది? ఒక అవయవాన్ని కోల్పోద్ది. ఒక అవయవాన్ని కోల్పోతే ఆ సంఘంలో ఒక అవయవం రాకపోతే ఆ శరీరం ఏమవుద్ది? ఇప్పుడు నా శరీరంలో నా చెయ్యి లేదనుకోండి, ఇప్పుడు చెయ్యి లేని వాళ్ళని ఏమంటారు? అవిటివాడు అనరా? మరి ఇప్పుడు సంఘానికి రాకపోతే సంఘం ఏమైపోతుంది? అక్కడ అవిటిది అయిపోయినప్పుడు, అవిటిది అయిపోయిందంటే ఎవరి వల్ల అయిపోయింది? రానివాడు ఎవడైతే ఉన్నాడో వాడి వల్ల. అంటే సంఘం అవిటిది అవ్వడానికి కారణం ఎవరు? సంఘానికి రానివారు. ఆదివారం ఒక్కరోజు ఏదో విధంగా సంఘంలో కూర్చోవాలనే ఆశ వస్తేనండి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుళ్ళ ఎదుగుదల గొప్పగా ఉంటుంది. ప్రేమ దేవుడు వల్ల సంఘం విడిచిపెట్టకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, సంఘంలో ఉండాలి. ఆశీర్వాదం ఈరోజు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసండి? ప్రేమించలేకపోతున్నావు. దేవుని ఆజ్ఞను బొత్తిగా గైకొనలేకపోతున్నావు. నేను నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఒక్కొక్కసారి మందిరానికి వెళ్తున్నాను,
నేను దశభాగాలు ఇస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను కాదండి. ఇవేమి దేవుడికి అక్కర్లేదండి. నువ్వు రక్షణ పొందుకుంటే చాలు, నువ్వు ప్రతి వారం దేవుడి మందిరంలో కనిపిస్తే చాలు, దేవుడు ఆనందపడతాడు. వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే అదే ఆయనకి ఆనందం. నీ డబ్బులు పెట్టి ఆయన నీ బంగ్లాలు కట్టుకోకర్లేదు, నువ్వు డబ్బులు పెట్టుకుని ఆయన గొప్ప గొప్పగా బిల్డింగ్లు కట్టక్కర్లేదు. ఆయన కట్టేది ఏంటంటే నీ హృదయాన్ని భద్రంగా కట్టుకుని ఉండాలని ఆశపడుతుంది. నువ్వు ఆయనతో ఎప్పుడు కూడా గడపాలని ఆశపడుతున్నాడు, ఆయన సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. సంఘ సహవాసాన్ని వదలకూడదు. అవసరమైతే నువ్వు ఉదయాన్నే లేవాలి, తెల్లవారుజామునే లేవాలి, పనులు చక్క పెట్టుకోవాలి, సంఘ టైం రావాలి, సంఘంలో గడపాలి, ప్రార్థించాలి. ఎవరైతే సంఘంలో ప్రార్థన సహాయం కోరుకున్నారో వారి గురించి ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఏమనుకున్నారు? వచ్చి కాపాడి చూసి వెళ్ళిపోయిన సంఘం కాదు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడమే సంఘం అంటే. నీ కుటుంబంలో ఏ సమస్య ఉంటే సమస్యను బట్టి నువ్వు మందిరం మానడానికి వీలు లేదు. సమస్య ఏదైనా కానివ్వండి, భర్త సరిగా లేకపోనివ్వండి, భార్య సరిగా లేకపోనివ్వండి, పిల్లలు సరిగా లేకపోనివ్వండి, ఎవరు ఎలా పోనివ్వండి, నువ్వు ఆదివారం సంఘం మానడానికి వీలు లేదు. ఎందుకంటే నీ ఆశీర్వాదం అక్కడే ఉంది, నీ ఆశీర్వాదం అక్కడే బయలుదేరుతుంది. ఇది మర్చిపోతున్నారు. ఆశీర్వాదం మర్చిపోయి ఇది ఈ సమస్య ఇది, నా భార్య సమస్య ఇది, నా భర్త సమస్య ఇది, నా పిల్లల సమస్య ఇది, నా మనవ సమస్య ఇది, నా రక్త సంబంధ సమస్య ఇది అని దేవుడు వదిలేస్తున్నారు బొత్తిగా చాలా మంది. మందిరానికి రావడం అనేది నేర్చుకుంటేనే అప్పుడు మనకున్న కష్టాలు ఎలా పోతాయో మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని ద్వారా క్రమ పద్ధతిలో మందిరానికి రావాలి. ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు, ఒక వారం వచ్చి మరో వారం రాకపోవడం కాదు. ఏమైనా పర్లేదు, ఆదివారం మందిరంలో కనిపించాలంటే అర్థం కావాలి. యోబు గారికి 7 మంది పిల్లలు ఉన్నా, మగవారు ఉన్నా, 3 ఆడవాళ్ళు ఉన్నా, వాళ్ళు విందులు చేసుకుంటున్నారు, రోజు ఫంక్షన్లు ఉంటున్నా, ఆయన రోజు హ్యాపీగా అన్ని పెట్టేస్తున్నా, ఆయన కాలు మీద కాలేసి కూర్చోలేదండి. ఆయన అన్ని సక్రమంగా వెళ్ళిపోతున్నాయి కదా, నేను చిటికేస్తే జనం వస్తారు కదా, ఎంతమంది పనివారు ఉన్నారు కదా, ఇంత ఆస్తి నాకుంది కదా, ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఇన్ని ఒంటెలు ఉన్నాయి కదా, ఇన్ని ఎడ్డులు ఉన్నాయి కదా, ఇక నాకు ఏంటి డోకా, నేను ఎవరికి భయపడాలి అన్న ఆలోచన యోబు గారికి లేదు. ప్రేమ దేవుడు వాళ్ళరా, ఈరోజు మన ఆలోచన ఎలా ఉన్నాయి ఆలోచించాలి ఒకసారి. వ్యాపారం పెట్టామండి, ఆ వ్యాపారం వదిలేస్తే ఏమైపోతుందని భయం వేసి ఆదివారం మందిరం మానేస్తున్నాం. ఇటు వ్యాపారం అయిపోతే ఆదివారం మందిరం మానేస్తే మిగతా 6 రోజులు దేవుడు ఏం చేస్తున్నాడు? మరి సక్రమంగా తీసుకెళ్ళట్లే. ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమంలో నువ్వేం చేయాలి? దేవుడి మందిరంలో కనిపించాలంటే. అది 6 రోజు ఫంక్షన్ ఉంటే, 6 రోజు పెళ్ళి ఉంటే, 6 రోజు ఎవరు మెచ్చిన ఫంక్షన్ ఉంటే ఏం చేస్తావు చెప్పండి? కట్టేవా? వ్యాపారం మానేవా? వెళ్ళవా? వెళ్తాంగా. మరి ఎందుకంటే దేవుడు అంటే భయం ఉన్నట్లే చెప్పండి మనుషులకి. టైం సెట్ చేసుకోవడానికి కుదరదంటారా మన జీవితానికి? కుదరదా? కుదరదండి. ఒకటే చెప్తున్నా మళ్ళీ మీకు, ఏ మనుష్యుడు మీకే సాయం చేయలేడు, ఏ మనుష్యుడి వల్ల కాదు, కేవలం ఎవరి వల్ల అవుతుంది తెలుసా? దేవుడి వల్ల అవుతుందండి. కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, బాధ కలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇబ్బంది అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అంటే ముందే ఎంత ఏమైంది? అబ్బాబే ముందు వెళ్ళబడి మేము మాకు రాక మాకు వచ్చేంత వరకు, మాకు పోయే వరకు, మా బాధను అనుభవించేదాక అప్పుడు వెళ్తాం. తర్వాత దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళి ఏడిస్తే ఏంటి ప్రయోజనం? పోయింది వస్తుందా? పోగొట్టుకున్నది ఎవరు తెచ్చుకోగలవా? ముందే వెళ్తే. యోబు గారి ఆలోచన చూడండి ప్రేమ దేవుడి వల్ల. యోబు గారి నడవడికి చూడండి ఒకసారి మీరు. పిల్లలు వెళ్ళారట, విందు చేసుకుంటున్నారట, సరదాగా ఉన్నారట. కానీ వాళ్ళు సరదాగా ఉంటుంటే ఇది ఏముంటుందో తెలుసా? బాధ. వాళ్ళు సరదాగా ఉన్నారని బాధ కాదు ఆయనకి, వాళ్ళు ఆనందంగా ఉన్నారని బాధ కాదు ఆయనకి. ఎందుకో తెలుసా బాధ? చూపిస్తాను కింద చదవాలి పక్క నుంచి. తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు
వచ్చింది. వారి వారి విందు దినములు పూర్తి కాగా, చూడండి జాగ్రత్త ఇక్కడ వినండి, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు ప్రశాంతంగా జరిగిందని పోయి పడుతున్నాడు అనుకున్నారా? ఆనందంగా జరిగింది, 7 కుమారులు 3 కుమార్తెలు, నా పనివారు, గొప్ప విందు జరిగింది, గొప్ప ఆనందం జరిగిందని సంతోషంగా వెళ్ళి పడుకున్నాడు అని అనుకుంటున్నారు? చెప్పండి ఒకసారి. మనమైతే ఏం చేస్తాం? ఒక విషయం అండి, సందర్భంగా అడుగుతారు, ఎవరు బాధపడకండి. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ కూడా జరుగుతాయి కదా మన కుటుంబాల్లో. అన్నీ జరిగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత, తండ్రి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిపించావు తండ్రి, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయి మాకు, అయినను నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నువ్వు ఇంత చక్కగా నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా అని ఎప్పుడైనా అంటామా? అన్నవారు ధన్యులు సుమా, అనరని అనట్లేదు. అన్నవారు ఎవరు? ధన్యులు. అనలేని వారు వేరే అంటారు కదా, అన్యులు. నువ్వు ధన్యులువా అన్యులా? సరే మీరే ఆలోచించు. ఎంత చక్కగా రండి. మనకి చాలా విషయాల్లో దేవుడు ముందుండి నడిపిస్తూ ఉంటాడు. అంత ఎందుకండి, మీరు ఉదయం లేచారు కదా, ఉదయం మీరే కదా నేను లేచానండి, లేవగానే తండ్రి మరొక రోజును చూడడానికి నాకు అవకాశం ఇచ్చారు, మీకు స్తుతులు స్తోత్రాలు అని అన్నారా? మీ నోటంట ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి మీరు అన్నారా? దేవుడు ఉన్నాడు పైన, లేచినట్టు తండ్రి రాత్రంతా చక్కటి నిద్రను అనుగ్రహించావు తండ్రి, మళ్ళీ ఉదయం నాకు మెలుకునిచ్చావు, మనకు ఉదయాన్ని చూడడానికి అవకాశం ఇచ్చావు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. అంటే చాలా అద్భుతమైన నిజంగా. ఎందుకు చెప్పంటారా? ఆయన చాలా ఆనందపడతాడు, చాలా సంతోషపడతాడు. ఎందుకంటే మళ్ళీ నా పిల్లలకి మళ్ళీ అడిగేస్తాడు, బయటికి వెళ్తాడు, మళ్ళీ పనులు ఉంటాయి, అన్నిటిలో ఏం చేయాలి, వాళ్ళకి ముందుండి నడిపించాలి. చాలా ఆనందపడతాడండి దేవుడు, చాలా సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు. యోబు గారట భోజనం తినేసేవారట, సాయంత్రం అయిపోయేదట. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటేనండి, యోబు తన కుమారుడు ఏం చేశారట? పాపం చేశారా? తిన్నారా? ఏం చేశారట? వాళ్ళు తిన్నారంతే. ఇప్పుడు ఒక విషయం, మరి ఎక్కడైనా భోజనంకి వెళ్తాడు, ఫంక్షన్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అది దేవుడి పెళ్ళే కాబట్టి దేవుని కలిగి ఉన్న వారు చేసుకున్న ఫంక్షన్, దేవుడి మాటలే చెప్పుకుంటారా? భోజనం చేసేటప్పుడు పక్క మాట కూడా చెప్పుకుంటారా? ఏం చెప్పుకోరా? దేవుడి మాట చెప్పుకుంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా వచ్చారు, ఇలా మరణించారు, ఇలా తిరిగి వెళ్ళారు, తర్వాత పౌలు గారు వచ్చారు, పేతురు గారు వచ్చారు అని చెప్పుకుంటారా? ఎన్నుంటే మాటలు మేబీ నా లెక్క ప్రకారంగా ఉండకపోవచ్చు. ఏదో బయట జ్ఞాపకం వచ్చినప్పుడు అనొచ్చో మాట తప్ప మాటలు ఎక్కువ మనకు ఉంటాయి. ఏముంటాయంటే మీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఏంటి, అయ్యో ఇలా చేసేటట్టుగా, ఆవిడ ఇలా ఉందట్టుగా ఏంటి, ఇవన్నీ తర్వాత ఏమవుతాయి? పాపానికి దారి తీస్తాయి. ఎందుకంటే అక్కడ మనం ఒకవేళ అనకూడని మాట అనేసామనుకోండి, ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, ఏదో కుటుంబానికి వెళ్తాం, అక్కడికి ఏదో మాట్లాడేస్తాం, మనం దారిలో వచ్చిన తర్వాత ఈ మాట అనకపోతే బాగుండు ఎప్పుడు అనేసిన తర్వాత, ఇప్పుడు ఈ మాట అన్న వాళ్ళు ఎన్ని గొడవలు వచ్చేసినాయో, ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, కొన్ని అయితే కుటుంబాలే విడిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు మనం అక్కడ మంచి చేసేవాళ్ళు పాపం చేశాడు. కాబట్టి యోబు గారి భయం కూడా అదే. ఇప్పుడు నా పిల్లలందరూ కూడా ఆనందంగా అన్నీ వండేశారు, తినేస్తున్నారు. తినేటప్పుడు వీళ్ళు ఏమైనా ఒకవేళ దేవుడికి నచ్చని పని ఏమైనా చేసేయారేమో అని ఏం కలిగిన దానికి భయం కలిగిందండి. చూడండి, యోబు గారు అంటేనే చాలా అద్భుతమైన నిజంగా. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి కూడా యోబు గారిలో మనం ఉండాలి. యోబు గారు
యోబు గారు ఎప్పుడు కూడా ఏ భయం ఉండేదట ఆయనకి? ఏమో ఏంటో నా పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఉన్నారు, తింటున్నారని బాగానే ఉన్నాయి, కానీ ఒకవేళ ఏమైనా దేవుని దృష్టిలో పాపం ఏమైనా చేశారేమోనని మౌనంగా లేడు ఆయన. మౌనంగా లేడు ఆయన. ఏం చేశాడు చూద్దాం. నా కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలవనంపించి. ఎక్కడట వారు ఒకవేళ దేవుని దూషించారు అనుకున్నాడట? హృదయంలో. అంటే చూడండి ఎంత భయంతో ఉన్నాడు ఆయన. భక్తి, ఇంకోటి ఏమోదానికి భయం. భయం ఏమనిపిస్తుంది ఆయనకి? వాళ్ళు ఎవరు పైకి అనట్లేదట, పైకి ఏమి దేవుని దూషించట్లేదట. ఒకవేళ మనసులో హృదయములో ఏమైనా దేవుణ్ణి దూషించారేమోనని భయవేసి వారందరినీ పిలవపించాడట. వారిని ఏం చేయనప్పుడు పవిత్రపరచాలట. పవిత్రపరిచి అరుణోదయమునే పవిత్రపరచ. ఎలా పవిత్రపరచాలి చెప్పండి? ఎలా పవిత్రపరుస్తాడు? ఎలా పవిత్రపరుస్తాడంటే రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ఆనాటి కాలంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఏంటి? పాప పరిహారార్థ బలి. అంటే పావులు అంటే మంచివి, కుంటివి గట్టగా. అక్కడ కూడా పవిత్రమైన పక్షులు అంటారు. పవిత్రమైన అంటే అవి ఏ అనారోగ్యం లేకుండా అవయవాలన్నీ ఉండి వాటిని ఏం చేయాలి? బలివ్వాలి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఇప్పుడు ఈయన మొదటి చేసే ఉంటాడు. ఎందుకంటే ఏమైనా ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇప్పుడు ఈ బలి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ పాపం క్షమించబడుతుంది. ఇప్పుడు లేదంటే ఇప్పుడు కోళ్ళు కోసినా, మేకలు కోసినా, గొర్రెలు కోసినా, నువ్వు తప్పు చేసేసి తెచ్చేసి ఇప్పుడు గొర్రెలు కోసేసిన కూడా నీ పాపం ఏమీ పోదు. ఆనాటి కాలంలో పాత నిబంధనలో మట్టుకు దేవుడు పెట్టాడు. అదంతవరకే. కొత్త నిబంధనలో నీ పాపానికి పరిహారం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ఒకటే. ఇప్పుడు ఇది ఏం చేసేవాడట? మధ్యలో మాట అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగా చేసేను. అబ్బా, కొన్ని మాటలు చెప్పి ముగిస్తానండి. యోబు గారు ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తున్నాడు. చెప్పండి, ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ ఇచ్చే ఆ బలి వల్ల, దహన బలి వల్ల పాపం ఏమవుతుంది? పోతుంది. కాబట్టి రైట్. ఎప్పుడు దాకా చేసేవాడు అలాగా? వారం ఒక రోజా? నిత్యం అంటే ప్రతిరోజు అలా చేశాడు. యోబు గారి యొక్క తన జీవితంలో ప్రతిరోజు జరిగే పని ఏంటి చెప్పండి? ఇప్పుడు తన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయడం, దహన బలులు అర్పించడం. ఒకటి భయము, రెండు భక్తి. కాబట్టి రైట్. ఈరోజు ఆ మాట చూపించి ముగిస్తాను, నేను గడ్డ అయిపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం మన పిల్లల నిమిత్తం బలి మరి ఏం చేయాలి? ప్రార్థన. ఆయన ఏం చేసేవాడు? అరుణోదయం అంటే ఎప్పుడు? సాయంత్రమా? తెల్లవారుజాము అరుణోదయం. ఈ అరుణోదయాన్ని లేచి ఆయన పని ఏంటట? బలర్పించడం. ప్రతిరోజు రండి. మనం మన పిల్లల గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి ఒకసారి. ఇక్కడ అందరికీ పిల్లలు ఉన్నారు కదా. పిల్లల గురించి మీ ప్రార్థన ఎలా ఉంది? ఎప్పుడు చేస్తారు చెప్పండి ఒకసారి. మనమే కదా చెప్పండి. మీ పిల్లల గురించి మీ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నారు? అక్క ఇదే చేస్తున్నారు. సరే, ఒకసారి
చేయలేని వారు ఏమైనా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏమి నిలబడేది చేయలేదు చేస్తాను చెప్పక్కర్లేదు. కానీ మీ మనసును మీరేం చేసుకోవాలి? ఇప్పుడు పరిశీలన చేసుకుని, ఒకవేళ చెయ్యకపోతే తప్పు తండ్రి నేను చేస్తున్నాను, ఈ తప్పుని సరిదిద్దుకుని రేపటి నుంచి నేను చేయడానికి రెడీ అని ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా? మీరెవరని చెప్పడానికంటారా? దేవుడు చెప్తున్నాడు, మీకే కాదు నాకు చెప్తున్నాడు. ఏమని? ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం గురించి? నన్ను కూడా అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను చేస్తాను తండ్రి. అది ధైర్యం మీకుందా? ఉండాలి కదా మరి. ఎందుకంటే మనకి దిక్కు, మనల్ని నడిపించేదంత దేవుడేగా. మరొక విషయం ఏంటంటే, మనం ఎక్కువ ఆనందపడి, ఎప్పుడు ఆనందపడుతుంది చెప్పండి? మన పిల్లలు మనం అనుకున్న జీవితాన్ని సంపాదించుకుంటే ఆనందమా ఉంటుందా లేదు చెప్పండి? ఆనందానికి అవధులు ఉండవు. ఆనందం మనకు కావాలంటే మన పిల్లల గురించి ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యోబు గారు చేశారు. యోబు గారు ప్రతిరోజు చేశారు. యోబు గారి జీవితంలో ఆయనకున్నది ఏంటంటే భక్తి, భయం. దేవుని యందు భయము, భక్తి. రెండోది ఆయనకున్న ఆలోచన ఏంటంటే యథార్థంగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం, పిల్లల నిమిత్తము ప్రతిరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేయడం. ఇది యోబు గారి యొక్క జీవితంలో ప్రతిరోజు జరిగే దినచర్య. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన. మన కుటుంబాలు అభివృద్ధి పొందాలన్నా, మన కుటుంబాలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మరొక విషయం చెప్తున్నాను. యోబు గారికి ఉన్న శ్రమలైతే మనకి రానే రావు. ఇది ఖచ్చితం. ఇది ముందు చెప్పలేదన్న తర్వాత వచ్చే దాని గురించి మళ్ళీ ఆలోచిస్తే అరే రే చాలా దగ్గర తర్వాత అనుకుంటారేమో. యోబు గారికి వచ్చే శ్రమలు నీకు రానే రావు. ఇది మట్టుకు పక్క, ఇది మట్టు రాసిస్తుంది. కానీ యోబు గారు ఎలా బ్రతుకాడో బట్టి మీకు అర్థం కావాలి. అలా మనం బ్రతుకుతున్నామా లేదనే పరీక్షలు మనం చేసుకోవాలి. వారం అంతా చేయండి. వచ్చే వారం యోబు జీవితంలో జరిగే పనులు ఏంటో మనం చూద్దాం. కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి అర్థం కాదు. తల్లవచ్చండి ప్రార్థించాలి. ప్రార్థన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు. ఎలా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. నా జీవితంలో మేము ఏదైతే కోల్పోతున్నామో తండ్రి, అది కోల్పోకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా లేచి అరుణోదయమునే ప్రార్థన చేయడం మాతో మాట్లాడేది. ప్రార్థన చేసి ఒక అవకాశము క్రీస్తు మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారందరికీ కూడా దయచి అలాగే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు జరిగి ఉన్నాయి తండ్రి. నీ మీద ఆనుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడని వాక్యం చదివిస్తుంది తండ్రి. ఉండగలిగే వాటిని అందరికీ దయచి ప్రతి మాట కూడా దుష్టులెత్తుకు పోకుండా హృదయం అనే పలకలను భద్రం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచి మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.